పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూములపైన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హెచ్సియు ప్రాంతంలోని భూములలో జంతువులు చనిపోతున్నాయంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇక దీంతో ఈ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏఐ ఫేక్ వీడియోలపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వాస్తవాలు బయటకు రాకముందే అబద్ధాలు వైరల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ను సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందని సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. జింకలు, నెమళ్లతో విడుదలైన వీడియోలు అన్నీ ఫేక్ అని సీఎం అన్నారు. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని, నిజాలను మార్చి ఫేక్ వీడియోలు ప్రమాదకరమన్నారు. ఇక ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూములలో గత 25 ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, ప్రైవేటు బిల్డింగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారని చెప్పారు. వాటిని నిర్మించే సందర్భాలలో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందనే అంశంపైన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఏఐ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో కంచె గచ్చిబౌలి భూముల వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో దేశమంతా వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందన్నారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లు ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీసినట్లు నకిలీ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని చెప్పారు. ప్రముఖులు సైతం వాటిని నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు. చాలామంది ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు సీఎంకు వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.